హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధర్మ టీచర్స్ యూనియన్ ఆవిర్భావ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గంటా చక్రపాణి మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ ఆయా అంశాలపై సామాజిక స్పృహతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. జ్ఞానానికి ప్రతినిధులుగా ఉపాధ్యాయులు ఉండాలని, కానీ ప్రస్తుతం సామాజిక స్పృహ చైతన్యం నేడు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్య కూడా ముడిపడి ఉందని, ఇందుకు ఉపాధ్యాయులందరూ ఈ రంగం అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం విద్య అనేది పూర్తిగా నిర్వీర్యం చేయబడిందని, ప్రస్తుతం నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విద్య పట్ల శ్రద్ధ తీసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే ధర్మ టీచర్స్ యూనియన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమలి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ మురళీ మనోహర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామయ్య యాదవ్, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి కార్యక్రమం మీదుగా పూలమాలను గుర్తు చేస్తూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి. మరొకసారి సావిత్రిబాయి గారికి సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సరైన సమయంలో గౌరవ సూచకంగా వారికి ఒకసారి గట్టిగా చెప్పండి. మరొకసారి అందరూ ప్రతి ఒక్కరూ విడిపూలు అమ్మగారికి సమర్పించాల్సిందిగా కోరుచున్నాం. బస్సులో ప్రయాణం చేస్తున్నారండి. బస్సులో కాదు, మనుషుల జీవితాల్లో ప్రయాణం చేస్తున్నది కూడా ఒక టీచర్లు మాత్రమే. ఎందుకంటే మీ క్లాస్ రూమ్ అనేటువంటిది చాలా డైవర్సిఫైడ్ క్లాస్ రూమ్. అటువంటి క్లాస్ రూమ్ యూనివర్సిటీలో ఉండదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్లాస్ రూమ్ ఒక లేయర్ ఉంటుంది, ఒక సెగ్మెంట్కి సంబంధించిన క్లాస్ రూమే ఉంటుంది. కాబట్టి ఆ లేయర్లో రోహిత్ వేముల అనేటువంటి ఒక విత్తనం అక్కడ మనగలకపోయింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకొక రకమైనటువంటి లేయర్ ఉంటుంది, ఇంకొక రకమైన ఉంటుంది. కానీ ఒక విలేజ్ క్లాస్ రూమ్లో నేను ఒక ఏకోపాధ్యాయుడిగా 40 సంవత్సరాల కింద చూసినాను. ఒక విలేజ్ క్లాస్ రూమ్లో ఉండేటువంటి డైవర్సిటీ మనకు భారతదేశాన్ని, భారతదేశ స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. రోజు భారతం కదా, భారత భాగ్య విధాత అని ఒకసారి మీరు కళ్ళు మూసుకొని మీ క్లాస్ రూమ్ పిల్లల్ని, అందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే, కాన్వెంట్ వాళ్ళు అయితే వేరే రకంగా ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ స్కూల్లో అయితే ఒకసారి మీరు కళ్ళు మూసుకొని చూడండి ఎంత దయనీయంగా ఉన్నది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి, భారతదేశం యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ టీచర్లు అందరూ తెలుసు కదా, మన అందరి మీద అనేక బ్యాంకులు కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ టీచర్ వాళ్ళందరూ సిమెంటు, ఇనుముతోటి మీకు ఇల్లు కట్టిస్తున్నారు. మన టీచర్ల లక్ష్యం కూడా, మీ అంతిమ లక్ష్యం ఏంటంటే ఇల్లు కట్టేయడం అంటారు చాలామంది. ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నారు. మరి డిటియు కూడా అజరామరంగా 100 సంవత్సరాలు ఈ భూమి మీద ఎట్లా ఉండగలుగుతుంది అంటే, డిటియు టీచర్లకు కూడా జ్ఞాన గృహాలు కట్టించబోతుంది డిటియు. ఎందుకు కట్టించబోతుంది అంటే, సిమెంట్ గృహమైనా ఏ గృహమైనా చైనా కూడా కూలిపోవాల్సిందే. కానీ జ్ఞాన గృహం కూలడానికి భూకంపాలకి, ప్రళయాలకి, సముద్ర ప్రళయాలకి దేనికి లొంగదు. ఇట్లాంటివన్నీ మీ డిటీలు టీచర్స్ అంతా మాట్లాడుకుంటుంటే మీ చర్చల్లో వింటున్న మాటలు. ఆ విధంగా డిటియు ధర్మ టీచర్స్ యూనియన్ జ్యోతిరావు పూలే పాఠాలు చెప్తుంటే ఇక ఏ మాటకి వినట్లే. కత్తులతో బెదిరించినా వినట్లేదు, పాఠాలు చెప్తానంటాడు. బెదిరించినా వినట్లేదు. ఒకటే ఒక ఆయుధం, ధర్మం గది తప్పుతుంది, ధర్మం తలకిందులైతుంది. కాబట్టి ధర్మానికే ప్రమాదం జరగబోతుంది. కాబట్టి మీ కొడుకు చేత నువ్వు పాఠాలు చెప్పియడం బంద్ చేయించాలని అందరూ జ్యోతిరావు పూలే తండ్రి దగ్గరికి పోయారు.